అందరికీ కూడా నమస్కారం. బాగున్నారు కదా? ఎస్, మీరందరూ బాగుండాలి. మీరందరూ బాగుంటేనే కదండి మేము కూడా బాగుండేది. మీరందరూ హ్యాపీగా ఉండాలి. ఎస్, ఏమంటే చిన్న విషయం. సపోజ్ నాకు ఏదైనా డబ్బులు అవసరం అయ్యి ఒక 5 లక్షల అప్పు ఎవరి దగ్గర తీసుకున్నాను చేపతులుగా, 2 రూపాయలు వడ్డీ అనుకుందాం. సో 2 రూపాయలు వడ్డీ 5 లక్షలు అంటే నెలకి అంటే కనుక నెలకి 10,000 చొప్పున వాళ్ళకి ఇస్తూ ఉండాలి నేను. ఓకేనా? సో వాళ్ళు నాకు 5 లక్షలు ఇస్తారు, నేను నెలకి 10,000 ఇస్తూ ఉంటాను. ఎన్నాళ్ళకి నాకు కనుక అనువుగా ఉన్న టైంలో నా డబ్బులు మొత్తం తీర్చేస్తాను. ఇది అందరికీ తెలిసిందే. అదే రూపాయి వడ్డీ అయితే కనుక 5,000, ₹10 వడ్డీ అయితే కనుక 2,500, ఇవన్నీ తెలిసిందే. కానీ లోన్ ఏమో అప్పేమో 5 లక్షలు, కానీ బాబు నాకు 5 లక్షలు అప్పు కావాలరా అబ్బాయి అనగానే వాడు నాకు మాత్రం 4 లక్షలు ఇచ్చేసి నువ్వు 5 లక్షలకి వడ్డీ ఇవ్వాలి అంటే ఊరుకుంటావా? రంగు పడుద్ది అని కేకలేస్తాం మనం. అంతే కదా సార్. 10 లక్షలు అప్పు అంటే 10 లక్షలు ఇచ్చి తీరాలి. అంతేగాని 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు ఇచ్చేసి ఇది 10 లక్షలే మీదే నువ్వు వడ్డీ ఇవ్వాలంటే ఎవ్వరం ఒప్పుకోం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అర్థమవుతుందా? ఎస్, వస్తుంది. చెప్తా ఎందుకు చెప్తానో మళ్ళీ చెప్తాను. నెక్స్ట్, మీరు ఏ బ్యాంకుకి అయినా వెళ్ళండి, లేదా పోస్టల్ ఆఫీస్కి వెళ్ళండి. నేను ఒక 10 లక్షలు పెడతాను మీ దగ్గర, ఒక 50 లక్షలు పెడతాను, లేదా ఒక ₹1,00,00,000 పెడతాను, లైఫ్ లాంగ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారా అని అడిగితే ఎవ్వరికీ అవకాశం లేదు. వాళ్ళకున్న పరిమితుల ప్రకారం ఖచ్చితంగా లైఫ్ లాంగ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ తీసుకున్నామంటే మ్యాక్సిమం 2 years 11 months వరకు, మ్యాక్సిమం 3 years వరకు మాత్రం కొంచెం ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు టర్మ్ పెట్టామంటే కనుక ఖచ్చితంగా అంతకంటే మళ్ళీ తక్కువ వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదంతే రూలు. ఇలాగే ఫిక్స్డ్ 5 yearsకి 10 yearsకి మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. కానీ మధ్యలో బ్రేక్ చేసామంటే మాత్రం మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తారు. అంతేకాకుండా సపోజ్ ఒక 5 yearsకి వేసాము, 5 ఏళ్ళు అవ్వగానే మెచ్యూరిటీ అమౌంట్ తోటి మళ్ళీ ఇన్వెస్ట్ చేసామంటే అప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తారు, కానీ ముందున్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదు. ఇవన్నీ మీకు తెలిసినవే, రైట్? ఇవన్నీ ఎందుకు చెప్తామంటే రీసెంట్గా మన ఎల్ఐసిలో ఒక కొత్త ప్లాన్ వచ్చిందండి. ఆ ప్లాన్ ఏంటంటే జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం. జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం 1 time. అరే సార్, జీవన్ ఉత్సవ్ మామూలు పాలసీ మనకి రెగ్యులర్ ప్రీమియం కదండి అంటే, ఎస్, రెగ్యులర్ ప్రీమియంతో పాటు ఇప్పుడు కొత్తగా సింగిల్ ప్రీమియం వచ్చింది. ప్లాన్ నెంబర్ 883 రైట్? దీని ఫీచర్స్ చాలా విచిత్రంగా ఉన్నాయండి. జీవన ఉత్సవం అనగానే మనందరికీ తెలుసు. సో ఎవ్రీ ఇయర్ మనకి ఇది మనీ బ్యాక్ వస్తుంది కదా. ఎస్, ఇందులో కూడా మనీ బ్యాక్ వస్తుంది, రైట్? ఓకేనా? ఇంతేకాకుండా ఇందులో ఇంకా రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి చూద్దాం. ఓకేనా? రైట్. ఎస్, ఈ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం అనేటువంటిది ప్లాన్ నెంబర్ 883 ఎవరికి ఇవ్వచ్చు చూడండి. ఏజ్ 0 నుంచి 65 years వాళ్ళ వరకు ఇవ్వచ్చు. మనందరికీ తెలిసిందే, జనరల్గా ఎల్ఐసిలో 0 ఏజ్ అనగానే పుట్టిన తేదీ నుంచి 30 రోజులు పూర్తయితే చాలు. ఓకేనా? రైట్. అంతేకాకుండా ఇది ఒక మనీ బ్యాక్ పాలసీ. ఉత్సవం అనగానే మనకి గుర్తుండేది అంతే కదా, ఎవ్రీ ఇయర్ మనీ బ్యాక్ వస్తుంది కదా. ఇక్కడ కూడా మనీ బ్యాక్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ 10% వస్తుంది, రైట్? 10 లక్షల సమస్యుడికి ₹1,00,000 వస్తుంది సంవత్సరానికి, 50 లక్షల సమస్యుడికి 5 లక్షలు వస్తుంది మనకి ప్రతి సంవత్సరం. అదే 5 లక్షల సమస్యుడు అయితే 50,000 ప్రతి సంవత్సరం వస్తుంది. ఎస్. ఇంకా ఏంటి మినిమం సమస్యుడు అంతా 5 లక్షలు. 5 లక్షల మినిమం సమస్యుడు, మ్యాక్సిమంకి లిమిటే లేదు. నెక్స్ట్, అలాగే ఈ మనీ బ్యాక్ సంబంధించి కూడా మామూలు జీవనోత్సవంలో లాగా ఇక్కడ కూడా అవకాశం ఉంది. 2 రకాలు: ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్, రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్. మీ అందరికీ తెలుసు, రెగ్యులర్ ఇన్కమ్ అంటే కనుక మనకి ఎవ్రీ ఇయర్ వచ్చేస్తూనే ఉంటుంది, మన అకౌంట్లో డబ్బులు పడిపోతూనే ఉంటాయి. అదే ఫ్లెక్సీ అంటే కనుక మనకి అంత అవసరం లేదు డబ్బులు. మనకి డబ్బులు వచ్చే టైం నుంచి కూడా మన ఎల్ఐసిలోనే డబ్బులు ఉంటాయి, మీకు వాపసు రాదు. బట్ మీరు తీసుకోవట్లేదు కనుక 5.5% ప్రస్తుతానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాని మీద ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంతింతయి వడ్డింతయి అన్నట్టు మీ డబ్బుల మీద వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ అవుతూ పెరుగుతూ ఉంటుంది. ఎల్ఐసి దగ్గర బాగా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? యాజ్ యూజువల్ ఫ్లెక్సీ ఇన్కమ్లో మనకున్న ఆప్షన్ ఏంటి? ఎప్పుడు అవసరమైనా కానీ సంవత్సరానికి ఒక్కసారి 75% మనం విత్డ్రా చేసుకోవచ్చు, రైట్? ఇంకా దీంట్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే గ్యారంటీడ్ ఎడిషన్ ₹40 per 1000 per year ఫర్ గ్యారంటీడ్ పీరియడ్. సో గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్, ఈ గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ ఏంటా అనుకుంటున్నారు కదా. ఇలా చూడండి,
గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ అనేటువంటిది 7 to 17 years ఉంది. అంటే ఏంటో మీకు ఈజీగా అర్థం అవడానికి చిన్న పాయింట్ చెప్తాను చూడండి. మనకి జీవన్ శాంతిలో డెఫర్మెంట్ పీరియడ్ ఉంది కదా, సేమ్ అలాగే ఇది కూడా. అంటే జీవన్ శాంతిలో ఒక 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో మనం ఇన్వెస్ట్ చేస్తాము, 4 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం 1 time ఇన్వెస్ట్ చేస్తాము. ఈ జీవనోత్సవ సింగిల్ ప్రీమియంలో 1 time ఇన్వెస్ట్ చేస్తే మనం ఎంతైతే పీరియడ్ అనుకుంటున్నామో 7 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వరకు ఎప్పటి వరకు ఆపాలనుకుంటున్నామో ఆ తర్వాత నుంచి మనకి ఈ మనీ బ్యాక్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఈ గ్యారంటీడ్ పీరియడ్ మనం ఎంతైతే సెలెక్ట్ చేసుకుంటామో అన్ని సంవత్సరాలకి గ్యారంటీడ్ ఎడిషన్ అనేటువంటిది మనకి కలుస్తూ ఉంటుంది, టర్మ్ లాగా అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి అమౌంట్ మనకు పెరుగుతూ ఉంటుంది. దానితో ఇంకా ఫెసిలిటీస్ ఏంటంటే హై సమ్ అష్యూర్డ్ రిబేట్ కూడా ఉంది. అంటే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు సమ్ అష్యూర్డ్ పెరుగుతున్న కొద్దీ మనం కట్టే అమౌంట్ తగ్గుతుంది. ఏమండో ఇక్కడ అసలు విషయం చెప్పలే కదా మీకు, మర్చిపోయా. 10 లక్షల సమ్ అష్యూర్డ్ అంటే 10 లక్షలు కట్టక్కర్లా మీరు. జీవన్ శాంతి, జీవన్ అక్షయలో లాగా, సరళ పెన్షన్లో లాగా, స్మార్ట్ పెన్షన్లో లాగా 10 లక్షలు అంటే 10 లక్షలు కట్టక్కర్లా, 5 లక్షలు అంటే 5 లక్షలు కట్టక్కర్లా. మీ ఏజ్ని బట్టి గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ని బట్టి అమౌంట్ మారుతుంది. ఖచ్చితంగా ఫుల్ అమౌంట్ కట్టే అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సుమారుగా 12 years టర్మ్ పెట్టుకుంటే ఓ 35 years ఏజ్ వాళ్ళకి 10 lakhs సమ్ అష్యూర్డ్కి మనం కట్టే అమౌంట్ అనేటువంటిది 9 లక్షలు, 9,50,000, 8,80,000 అంత ఉంటుంది అనమాట. కానీ మనకి 10% మాత్రం 10 lakh మీదే ఉంటుంది. ఇది దీంట్లో ఉన్నట్టు అద్భుతం. ఇందాక అన్నాం కదా 5 లక్షలు వడ్డీ కోసం అప్పు తీసుకుంటే వాడు 4 లక్షలు ఇస్తే ఎట్ట ఊరుకుంటాం మనం. కానీ ఇక్కడ కుదురుతుంది. సో సమస్యుడు కంటే తక్కువే కడతాము, మనకు వచ్చే మనీ బ్యాక్ మాత్రం సమస్యుడు మీద 10%, రైట్? ఇకపోతే మెచ్యూరిటీ మామూలేనండి, మనకి పెన్షన్ లాగా ఉంది కనుక ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది కనుక మెచ్యూరిటీ అంటే 100 సంవత్సరాలు పూర్తయినప్పుడే. 100 సంవత్సరాలు పూర్తయినప్పుడు అప్పటి వరకు మనం పెన్షన్ మనీ బ్యాక్ ఎన్నిసార్లు తీసుకున్నా ఎంత తీసుకున్నా సంబంధం లేదు, మన సమస్యుడు ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ వచ్చి తీరుతుంది. సిమిలర్లీ డెత్ బెనిఫిట్ కూడా అనుకోని పరిస్థితుల్లో మనకి ఏదైనా మరణం సంభవిస్తే గనక సమస్యుడు లేదా 1.25 times ఆఫ్ సింగిల్ ప్రీమియం ఏది పెద్ద అయితే అది ప్లస్ అప్పటి వరకు ఎక్కువ అయినటువంటి గ్యారంటీడ్ ఎడిషన్, ఇది కూడా అంతే. అలాగే సరెండర్ ఫెసిలిటీ ఉన్నది, లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నది, రైట్? సో ఇక్కడ ఇంకా మనకి చెప్పాలంటే ఈ సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఉన్నది, తెలిసిందే. మెచ్యూరిటీ టైంలో కానీ డెత్ క్లైమ్ టైంలో కానీ మనకి మన పాలసీ చేసిన టైంలో కానీ ఆప్షన్ తీసుకుంటే కనుక మెచ్యూరిటీ తర్వాత లేదా డెత్ తర్వాత అమౌంట్స్ నామినీకి ఇన్స్టాల్మెంట్ రూపంలో వెళ్తుంది. ఇదన్నీ ఓకే. ఇందులో ఇంకా మనం ఆహా ఊహో అని చెప్పుకోవడానికి ఏం అంశం ఉందంటే ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఏజ్ 0 to 65 అనేసరికి జనరల్గా ఇంట్లో ఉండేటువంటి మన పెద్దలు ఉంటారు కదా, అమ్మమ్మ, తాత, బామ్మ, నానమ్మ, వీళ్ళందరూ కూడా మనవరాల పుట్టినప్పుడు ఒక 1 నెల రోజులు అవ్వంగానే చక్కగా వాళ్ళ పేరు మీద 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే గనక చేస్తే ఉంటుందండి. వాళ్ళు లైఫ్ లాంగ్, బామ్మనో తాతనో లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఎవ్రీ ఇయర్ 10 లక్షల సమస్యుడు అయితే ₹1,00,000 సంవత్సరం ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. 5 లక్షల సమస్యుడు అయితే 50,000 వస్తూనే ఉంటుంది. ఇంక తిరిగే లేదంటే ఆ అభిమానం అనేటువంటి లైఫ్ లాంగ్ మనసుల్లో నాటుకుపోయే ఉంటుంది. దానికి తోడు బెనిఫిట్ మనకి గ్యారంటీడ్ ఎడిషన్ కూడా. సో చిన్నపిల్లలకి మనం 0 ఏజ్ తీసుకుంటే కనుక మినిమం 17 years ఉండాల్సిందే గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్. ఎందుకని ఎవరికైనా చేతికి డబ్బులు ఇవ్వాలంటే 18 ఏళ్ళు నిండాల్సిందే కదా. సో 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళ చేతికి డబ్బులు వస్తాయి కనుక 17 ఏళ్ళు పెట్టుకుంటే 17 ఏళ్ళకి గ్యారంటీడ్ ఎడిషన్ అక్కడే ఉంటుంది. మన సమస్యుడు అనేటువంటి 10 లక్షల కోసం అనుకున్నట్లయితే కట్టేది డెఫినెట్లుగా 7 లక్షలు 8 లక్షలు ఉంటుంది, ఎక్కువ టర్మ్ పెట్టాం కనుక. అది కానీ 10 లక్షలు ప్లస్ ఈ అమౌంట్ కూడా గ్యారంటీడ్ ఎడిషన్ మన దగ్గర ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 18వ ఏట నుంచి వాళ్ళకి లైఫ్ లాంగ్ ₹1,00,000 వస్తుంది. అబ్బాయి నాకు అప్పుడే డబ్బులు వద్దు అనుకున్నట్లయితే వాళ్ళు 47 వచ్చేంత వరకు అంత కొంచెం చదువులు అయ్యి ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి చేసుకుని 2-3 పిల్లలు పుట్టే వరకు అంత అవసరం ఉండదు వాళ్ళకి. అప్పటికి మన డబ్బులండి అంటే 18 నుంచి 40 వరకు లెక్కేసుకుంటే ఎన్నేళ్ళైంది? 22 సంవత్సరాలైంది. 22 సంవత్సరాలకి 22 లక్షలు. కానీ అదే 5.5% వడ్డీ వేసుకుంటూ పోతే అబ్బాబాబా మనం చెప్పలేమండి, దాదాపు 30 లక్షల పైన అవుతుంది. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు 75% ఆ అమౌంట్ నుంచి మనం తీసుకోవచ్చు. ఈ రకంగా ఒక అద్భుతమైనటువంటి ప్లాన్. ఇంకా ఇది ఎంతమందికి ఎలా ఎందుకు అవసరం అవుతున్నది ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూశారు కదా ఫీచర్స్ అన్నీ కూడా
చాలా సింపుల్ అండి. సమ్మిష్యూర్డ్ ఎంత అయితే ఉంటుందో అంతకంటే తక్కువ అమౌంట్ మనం కడతాము. గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ అయిన తర్వాత నుంచి మనకి ఎవ్రీ ఇయర్ 10% వస్తూనే ఉంటుంది. ఆ గ్యారంటీడ్ పీరియడ్ వరకు 40 రూపీస్ చొప్పున మనకి గ్యారంటీడ్ ఎడిషన్ రెడీగా ఉంటుంది మన చేతిలో. అక్కడ సమ్మిష్యూర్డ్ అది సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు గనక అనుకోకుండా ఏదైనా జరిగితే అప్పుడు ఈ మొత్తం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇచ్చినటువంటి 10%తో సంబంధం లేకుండా ఎన్నోసార్లు ఇస్తాం మనం. రైట్. ఇకపోతే థ్యాంక్ యూ, నమస్తే.